ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మోడీ పశ్చిమాసియా పరిస్థితులతో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎంలతో నేరుగా మాట్లాడనున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఏం మాట్లాడనున్నారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతదేశంపై, ముఖ్యంగా ధృవీకృత పెట్రోలియం, గ్యాస్, చమురు సరఫరాలకు సంబంధించి కలిగించే ప్రభావాలను సమీక్షించడానికి సాయంత్రం 6:30 గంటలకు వర్చువల్ సమావేశం జరగనుందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఈ సమావేశం సరఫరా గొలుసులు, ఇంధన భద్రత, విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతతో సహా సన్నద్ధతా చర్యలపై దృష్టి సారిస్తుంది. బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అంశంపై జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం ఇది జరగనుంది. అయితే ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈ సమావేశంలో పాల్గొనరు. ప్రణాళిక ప్రతిస్పందన యంత్రాంగాల్లో కొనసాగింపు నిర్ధారించడానికి వారి ముఖ్య కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నివేదికలు తెలిపాయి. కాగా పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని, అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ రాజ్యసభలో ప్రసంగిస్తూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోందని, దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చర్చలు, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా నమ్ముతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.